బిగ్ బ్రేకింగ్ నేపాల్లో ఎలక్షన్ రిజల్ట్. నేపాల్ పార్లమెంట్కి జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇప్పుడు అవుట్. ఇప్పుడు మనకి ఫోటోలో కనిపిస్తున్న బెలేంద్ర షా, పూర్తి పేరు బెలెన్ షా అని పిలుస్తారు నేపాల్లో. ఈయన వయసు 35 సంవత్సరాలు మాత్రమే. ఫస్ట్ టైము వరల్డ్లో జెన్జీ మూమెంట్ తర్వాత జెన్జీ వ్యక్తి ప్రైమ్ మినిస్టర్గా రావడం మాత్రం ఇక్కడే సంభవిస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జెన్జీ మూమెంట్ వచ్చినా బంగ్లాదేశ్లో జెన్జీ పార్టీ కేవలం 6 సీట్లే లభించాయి. ఎక్కడ జెన్జీ విజయం సాధించలే. కానీ గత సెప్టెంబర్ 2025 సెప్టెంబర్లో ఈ నేపాల్లో జెన్జీ మూమెంట్ రావడం, కేపీ శర్మ ఓయిల ప్రభుత్వం తొలగించబడడం, నేపాల్ పార్లమెంట్ని తగలబెట్టడం. ఎందుకంటే అక్కడ కరప్షను, తర్వాత నెపోటిజం, బంధుప్రీతి, అదేవిధంగా అక్కడ నేపాల్లో చూస్తే మనకి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండడం, ముఖ్యంగా సోషల్ మీడియా మీద బ్యాన్ విధించడంతో అక్కడ జెన్జీ మూమెంట్ వచ్చి నేపాల్ అంతా గందరగోళం. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ భార్యను కూడా, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ భార్యను కూడా చంపడం జరిగింది. కేపీ శర్మ ఓలీ పదవిని వదిలేసి పార్లమెంట్ అంతా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టు మీద కూడా దాడి జరిగిందనమాట. అప్పుడు తాత్కాలిక ప్రభుత్వం రావడంతో దాని తర్వాత ఇప్పటికి సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మార్చి 6వ తారీఖున ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి. మొత్తం 67 పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు నేపాల్లో అక్కడ పార్టిసిపేట్ జరిగింది. కానీ 67 పొలిటికల్ పార్టీస్లో 35 సంవత్సరాల జెన్జీ ఉద్యమ నేత బెలేంద్ర షా పార్టీ ఇప్పుడు 165 సీట్లు, అంటే నేపాల్ లోవర్ హౌస్లో 165 సీట్లకి ప్రత్యక్షంగా, ఇంకొక 110 సీట్లకి పరోక్షంగా ఎలక్షన్ జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు 165 ప్రత్యక్ష ఎన్నికలను బట్టి పరోక్ష ఎన్నికలు వస్తాయి. ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో 165కు గాను 105 సీట్లలో మెజారిటీ ఉన్నారు. ఈయనకి 2/3 మెజారిటీ రాకపోతుంది. 2/3 వంతు మెజారిటీ ఈ బెలెన్ షాకి రాబోతుంది. అంతకుముందు నేతలైన కేపీ శర్మ ఓలీ వీళ్ళందరూ ఎక్కడికక్కడ వాళ్ళ సీట్లలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం లేదు. నేపాలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, ఒకప్పుడు నేపాల్ని దడదడలాడించిన పొలిటికల్ పార్టీ ఈరోజు కేవలం 10 సీట్ల దగ్గరికే ఉండిపోయింది. నేపాలీ కాంగ్రెసు, నేపాలీ సిపిఎన్, యుఎంఎల్ పార్టీలు కూడా కనుసూపు మేరలో కనపడతలా. ఆ పార్టీ మంత్రులు ఓడిపోయారని తెలుస్తుంది. పార్టీ నేతలు కూడా ఓడిపోయి ఇప్పుడు బెలెన్ షా అధికారంలోకి నేపాల్లో రావబోతున్నాడు. నేపాల్ ఒక హిమాలయన్ కింగ్డమ్. మీకు తెలుసు, ఇటు చైనా ఇటు ఇండియాల మధ్యలో ఇట్స్ ఏ శాండ్ విచ్డ్ నేషన్. 1,47,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. 2.9 కోట్ల మంది పాపులేషన్. ఇందులో 1.8 కోట్ల మంది ఓటర్లు. ఈ ఓటర్ల 60% ఇప్పుడు ఓటింగ్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీ బెలెన్ షా జెన్జీ పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఈయన పెట్టిన పొలిటికల్ పార్టీ దేశవ్యాప్తంగా తిరిగి ఆయన అన్ని పొలిటికల్ పార్టీలాగా ఒక ట్రెడిషనల్ న్యూస్ పేపర్స్ మీద, ట్రెడిషనల్ మీడియా మీద ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఆయన డిపెండ్ అవ్వలేదు. ఆయన సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా దాంట్లోనే ఆయనకి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా డైరెక్ట్గా ఈ కమ్యూనికేటెడ్ విత్ ది నేపాలీ యూత్ అనమాట. నేపాలీ పాపులేషన్ అక్రాస్ దిస్ కంట్రీ, పోకారా నుండి అన్ని పొలిటికల్ పార్టీలు అన్నిటిని మీద ఆయన విజయం సాధించినట్టు తెలుస్తుంది. ఆయన యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే చాలా విచిత్రంగా ఉందన్నమాట. ఆయన యొక్క రాడికలిజం అంటే జాతీయ భావం, నేపాల్ని ఒక గ్రేట్ కంట్రీగా చేయడం, ఒక ఇండిపెండెంట్గా దాన్ని ఉంచడం, ఇటు చైనా ప్రాబల్యం, ఇండియా ప్రాబల్యం లేకుండా ఇండిపెండెంట్గా నేను ఉంచుతాను అంటూ యూత్కి ఆయన ఇచ్చిన మెసేజ్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. దాని నుంచి ఆయనకి ఇప్పుడు ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే మనకేంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తా, నెంబర్ 1. రెండోది అన్ఎంప్లాయ్మెంట్ని నేను తగ్గిస్తా, ఎంప్లాయ్మెంటు 1.2 మిలియన్ 12 లక్షల మందికి సంవత్సరానికి నేను జాబులు తీసుకొస్తా అంటూ ఆయన ప్రమాణం చేయడం అనేది యూత్ని ఎక్కడికో తీసుకెళ్ళినట్టుంది. తర్వాత పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటంటే $1,447 నుంచి $3,000 నేను పెంచేస్తా 5 సంవత్సరాల్లో. అంటే ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ నేను పెంచుతాను ఆర్థిక వ్యవస్థని. $100 బిలియన్, ఇప్పుడున్న $40 బిలియన్ నుంచి $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా నేను నేపాల్ని మారుస్తాను అని ఆయన ప్రమాణం చేయడం జరిగింది. తర్వాత వెల్ఫేర్, హెల్త్ కేర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉండేటట్టు చూస్తా, హెల్త్ ఇన్సూరెన్సు అంటూ యూత్ని ప్రమోట్ చేయడం. నేపాల్లో ఒక కొత్త యుగాన్ని నేను ప్రారంభిస్తాను. ఈ ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీ జెన్జీ మూమెంట్ తీసుకొచ్చిందే వాళ్ళ కరప్షన్ 4 అనమాట. 1 కరప్షను, 2 నెపోటిజం, బంధుప్రీతి, 3వది అన్ఎంప్లాయ్మెంటు, రెస్ట్రిక్షన్స్ ఆన్ సోషల్ మీడియా.
ఇలా ఒక అద్భుతమైన ఫెడరల్ రిపబ్లిక్ అనే రాజ్యాంగం ఉంది, ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా నేను నేపాల్ని మారుస్తాను అనుకుంటూ వాళ్ళ యూత్కి ఇలా జన్జెడ్డి మూమెంట్ ద్వారా వచ్చిన ఉద్యమ నాయకులకి అందరికీ ఆయన ప్రమాణ స్వీకారం ఎక్కడికక్కడ ఇప్పుడు నేపాల్లో ఆయన నిలబెట్టిన వాళ్ళు అక్రాస్ ది నేపాల్ టెరిటరీలో అంత యూత్కి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. ఈయన ఏంటంటే ఇప్పుడు మనకి చూస్తే ఎవరో ఈ బెలిన్ షా ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాఠ్మాండు మేయర్గా ఉన్నాడు. ఆయన రిజైన్ చేసి ఎలక్టోరల్కి రావడం జరిగింది కాఠ్మాండు నుంచి. ఆయన మేయర్. దానికి ముందు కేవలం ఆయన మ్యూజిషియన్, ర్యాపర్ అని పిలుస్తారు. ఆర్కెస్ట్రాలు ఇలాంటి ఫంక్షన్ చేస్తూ ర్యాపర్ కింద ఆయన ఒక అద్భుతమైన కవిత్వం ఉంటుందన్నమాట. ఆయనకే పాటలు రాయడం, ఆయన పాటలు కూడా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అక్కడ ఉండడం జరిగిందనమాట. దాంతోపాటు ఆయన సివిల్ ఇంజనీర్. ఆయన బీటెక్ సివిల్ ఇంజనీర్ తర్వాత ఎంటెక్ కర్ణాటక విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ నుంచి ఎంటెక్ చేయడం జరిగింది. తర్వాత కాఠ్మాండు వెళ్ళి అమెరికన్ ర్యాపర్ ద్వారా ఆయన ఇన్స్పిరేషన్ పొంది నేపాల్లో చాలా హయ్యెస్ట్ పాపులారిటీ ఈయనకు వచ్చింది. కేవలం 35 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఆయన ఉర్రూతులు ఎగించాడు దేశాన్ని అంతటిని. ట్రెడిషనల్ పొలిటీషియన్, కండలు కాకలు తీరిన పొలిటీషియన్ అయిన కేపీ శర్మ ఓలీని, తర్వాత కమ్యూనిస్టుల్ని అందరినీ, కమ్యూనిస్ట్ పార్టీలని, తర్వాత సిపిఐ యుఎంఎల్ అందరినీ కూడా మట్టి కనిపించినట్టు తెలుస్తుంది. ఎక్రాస్ది అంటే ఆబాల గోపాలం ఎక్రాస్ది ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు భారతదేశం పరిస్థితి చూద్దాం. భారత్ చైనాల మధ్య ఇట్స్ ఒక శాండ్ విచ్డ్ నేషన్. మోడీ, జీ జిన్పింగ్. ఈ నేపాల్లో రాజకీయ పరిస్థితులు ఇండియాని, చైనాని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, 2014 తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్ళిన కంట్రీ నేపాల్, కాఠ్మాండు. పశుపతినాథ్ ఆలయాన్ని కూడా దర్శించుకుని వచ్చారు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మొదటి ప్రాముఖ్యత నేపాల్కి ఇవ్వడం జరిగింది. నేపాల్, చైనా, ఇండియా. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ రాజకీయ పరిస్థితులు చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇండియాని. మరి ఇప్పుడు నేపాల్లో పార్టీ గెలిచింది. ఇప్పుడు బెలిన్ షా ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈయన ఇండియాకి సపోర్ట్ చేస్తారా, చైనాకి సపోర్ట్ చేస్తారంటే ఈయన సోషల్ మీడియా యాప్లో ఒకటి చాలా వైరల్ అయిందనమాట. వీళ్ళు ఎలక్షన్ మ్యాండేట్లో ఉన్నప్పుడు ఆయన ఏంటంటే సోషల్ మీడియా యాప్లో ఆయన పెట్టింది ఏంటంటే, ఆయన పోస్ట్లో ఫక్ ద ఇండియా, ఫక్ చైనా, ఫక్ అమెరికా, ఫక్ వరల్డ్. ఓకే, మనం నేపాలే బాగుంటుంది, నేను చేస్తాను అనుకుంటే ఆయన పెట్టారు. విమర్శ వచ్చింది, పక్కకు పెట్టారు. అంటే ఇండియాకి వ్యతిరేకమని కాదు, ఇండియా చైనాలు నేపాల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని ఒక యూత్ 35 years ఓల్డ్ ఎలా పెడతారో అంత ఆవేశంగా పూర్తిగా పెట్టడం జరిగింది. 2, కాఠ్మాండు మేయర్గా ఆయన ఉన్నప్పుడు, కాఠ్మాండులో మేయర్గా ఉన్నప్పుడు భారతదేశ ఫిల్మ్స్ని కాఠ్మాండులో ఆయన బ్యాన్ విధించాడు. ఎందుకు? భారతదేశంలో ఆదిపురుష్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నేపాల్లో ఆడేటప్పుడు ఆదిపురుష్ సినిమాలో సీతాదేవిని ద డాటర్ ఆఫ్ ఇండియా అనడాన్ని ఆయన సహించలే. ఎందుకు? సీత అమ్మ తల్లి పుట్టింది జనక్పురి నేపాల్లో ఉంది. కాబట్టి సీత నేపాల్ యొక్క కూతురు, నేపాల్లో పుట్టింది. రాముడు అయోధ్యలో పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి డాటర్ ఆఫ్ ఇండియా అలా అంటారు. కాబట్టి ఆదిపురుషుని నేను బ్యాన్ చేస్తానని కాఠ్మాండులో ఆయన బ్యాన్ చేశారు. కాబట్టి ఆయన ఇండియా వ్యతిరేక అనగలమా? ఇండియా వ్యతిరేక అని ఈ విషయంలో చెప్పలేం. కాబట్టి ఫక్ ఇండియా అని పెడితే ఫక్ చైనా అని కూడా పెట్టారు, ఫక్ ది వరల్డ్, ఫక్ అమెరికా. వీళ్ళు ఇంటర్వెన్షన్ ఏంటి అని ఒక యూత్ మాట్లాడినట్టు మాట్లాడారు. తర్వాత కరప్షన్, ఫక్ ది నేపాల్ పొలిటికల్ పార్టీస్, ఇవన్నీ మనకు వద్దని మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు నేపాల్, ఇండియా, అదేవిధంగా జీ జిన్పింగ్. ఎవరు అంటే ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన చైనా వైపు మరలే అవకాశాలు ఇక్కడ లేవు. ఎందుకంటే ఇండియా ఆయనకి ఎగ్నెస్ట్ కాదు. నేపాల్ మేయర్గా ఉన్నప్పుడు కూడా అద్భుత సంబంధాలు ఇండియన్స్ తోటి ఉన్నాయి. ఆయన ఎంటెక్ చేయడం కూడా కర్ణాటక విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ, ఇంజనీరింగ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంటెక్ చేశాడు 2 years. కాబట్టి ఇండియాతో సత్సంబంధాలు ఉన్నాయి. నేపాలీస్లు ఎక్కువ మంది ఇండియన్స్ ఉంటారు. ఇండియన్ రూపీ అక్కడ ఉంది. ఇండియన్కి ఎక్కువ మంది మైగ్రేషన్ ఉంటారు. గోర్ఖా ఫోర్స్ ఇండియాలో ఉంది. ఇండియాతో సాంస్కృతిక సంబంధాలు ఆయన బాగా తెలుసు. సీత జనక్పురిలో పుట్టింది కాబట్టి మా వనిత అనడమే తప్పు, అది తప్పు అని మనం అనలే. ఎందుకంటే నేపాలీ సంస్కృతి, ఇండియా సంస్కృతి ఎంతో పెనవేసుకుని ఉంటాయి, హిందూ సంస్కృతి. కాబట్టి ఆయన చైనా వైపు వెళ్ళిపోతాడు. కమ్యూనిస్టులాగా ఈ కేపీ శర్మ, కేపీ ఓలీ వీళ్ళందరూ నాటకాలు ఆడేవారు. ఇంత ఆయన ఆడే అవసరం ఎక్కడ లేదు. మోడీ ఇప్పటికే కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇండియాతో ఆయనకి సత్సంబంధాలునే ఆ పార్టీ గెలుస్తుందని కూడా ఇండియన్ డిప్లొమాట్స్ తెలుసు. ఇండియా ముందే ఈ పార్టీతో స్వరాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఈ బెలిన్ షాతో సత్సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఈయన మ్యాండేట్లో ప్రకటించిన రిఫార్మ్ చేయాలంటే ఇండియా సహకారం లేకుండా చేయరు. ఎందుకంటే ఎక్కువ ట్రేడ్ ఇండియాతో అవుతుంది. పోరస్ బార్డర్ ఉంది, ఓపెన్ బార్డర్.
1400 కిలోమీటర్ల పాటు ఓపెన్ బార్డర్, దాంతో ట్రేడ్ చేయాలి. కాబట్టి ఆయన అన్న ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఇండియా సహకారం కావాలి, ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఇండియా జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి, కానీ చైనా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కావాలి. కాబట్టి బట్ చైనాకి బాగా దూరం అవరు, ఇండియాతో మాత్రం ఎక్కువ సంబంధాలు నడిపే అవకాశం. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలంటే ఇండియాకి ఎక్కువ మైగ్రేషన్, ఇండియా యూత్ వస్తారు, కాబట్టి అక్కడ చాలా అవసరం. కాబట్టి ఆయన మ్యాండేట్ కంపల్సరీ ఇండియా ట్రేడ్తో. తర్వాత 1.2 మిలియన్ జాబ్స్. తర్వాత పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలంటే ఎన్నో రిఫార్మ్స్ కావాలి, ఇన్వెస్ట్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఇండియా నుంచి కావాలి. ముఖ్యంగా జల విద్యుత్ శక్తి అతిపెద్ద సంపద అది, ఆ జల విద్యుత్ శక్తి మనం కొంటాం కాబట్టి అక్కడ. తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్, హెల్త్ ఇవన్నీ అంటే ఇండియా యొక్క హెల్త్, అగ్రికల్చర్ ఇవన్నీ ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎడ్యుకేషన్. కాబట్టి ఆయనకి తెలియదు కాదు, యూత్ ఆవేశంలో అలా ఆయన ఉంటాడు, కానీ తీరా యాక్షన్లోకి వెళ్ళేటప్పటికి, కార్యరూపంలోకి వెళ్ళేటప్పటికి ప్రధానిగా ఆయన స్వీకారం చేస్తున్నాడు. కాబట్టి యూత్ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి ఆయన ఒక 2 తరాలు నేపాలీ పాలిటిక్స్ని ఆయన ఏలే అవకాశం ఉంది. కాబట్టి ఒక మోడర్న్ నేషన్గా, ఒక స్విస్ ఆఫ్ ఈస్ట్గా, ఒక భూటాన్ లాగా ఆయన మార్చాలి అనుకుంటే ఆయన ఇండియా సహకారం కావాలి. ఇప్పుడు ఇండియా చైనా మధ్యలో పడి ఇండియా ఈ సహకారం ఇవన్నీ పెట్టుకునే అవకాశం అతనికి లేదు. 2 జల విద్యుత్ శక్తి, జల వివాదాలను, ఇండియాతో ఉన్న వివాదాలను ఆయన పరిష్కరించే అవకాశం ఉంది. ఇక ఇండియా మనకి నేపాల్ చూస్తే, మనకి ఇండియా నేపాల్ మధ్య అతిపెద్దది ఏంటంటే ఒక వివాదం ఒకటి నడుస్తుంది. ఇది కేపీ శర్మ ఓలీ వీళ్ళందరూ దీన్ని చాలా పెద్ద వివాదం చేశారు. అదేంటంటే మనకి నేపాల్ దగ్గర లిపు లేకు ఈ క్లైమ్డ్ ఏరియా అనమాట, నేపాల్ క్లైమ్ చేస్తుంది. ఈ లిపు లేక్ ఒకటి, తర్వాత లింపు దయాపుర పాస్ ఒకటి, ఇదిగో ఈ ప్రాంతాన్ని కాళీ రివర్ ప్రాంతాన్ని కాలాపని అంటారు. ఈ ప్రాంతం సుమారు ఒక 2000-3000 చదరపు కిలోమీటర్ ప్రాంతం నాది అని ప్రకటిస్తుంది. ఇప్పుడు ఇండియా చైనాలో ఏంటంటే ఈ భాగం ద్వారా, ఈ లిపు లేక్ పాస్ ద్వారా మనకేంటంటే, ఈ లిపు లేక్ పాస్ ద్వారా ఇండియా చైనా ట్రేడ్ రూట్ ఓపెన్ చేసింది మొన్న. కాబట్టి ఇది నాది అని మొదలుపెట్టారు కేపీ శర్మ, ఒక నాటకం ఆడారన్నమాట. దీన్ని ఆయన అంతగా పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే ఇండియా నుంచి ఇది లాక్కోవడం అసంభవం. కాబట్టి కాళీ రివర్ ఇవి జల విద్యుత్ శక్తి ఆయన తీసుకోవచ్చు మహాకాళీ రివర్ ద్వారా. కాబట్టి ఈ లిపు లేక్ ఈ విషయాల జోలికి వెళ్ళకుండా ఎంతసేపు అయినా ఈ యొక్క నేపాల్ యొక్క దాని మీదే ఈయన దృష్టి పెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు బెలేన్ షాకి ప్రైమ్ మినిస్టర్ మోడీ కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. బెలేన్ షా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేపాల్ ఎట్ ది యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ 35 ఇయర్స్ వరల్డ్లో. ఒక అద్భుతం, జెన్జీకి ఒక ప్రతిరూపం ఇవ్వగలిగాడు. ఇక్కడ ఈయన సక్సెస్ మీద ఆధారపడే జెన్జీ మూమెంట్లు జీవం ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. నేపాల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా జెన్జీ రాలేదు. అక్కడ తారిక్ రహమాన్ ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీ వారసుడు వచ్చాడు, జెన్జీ సక్సెస్ అవ్వలే. ఇప్పుడు నేపాల్లో బెలెన్ షా జెన్జీకి ఒక ప్రతిరూపం, ఒక అద్భుతమైన ప్రపంచవ్యాప్తంగా జెన్జీ మూమెంట్లు ఉద్భవిస్తున్నాయి. నేపాల్ అనేది ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది. బెలెన్ షా జెన్జీ ఉద్యమ నేత ప్రైమ్ మినిస్టర్గా, ట్రెడిషనల్ కాకలు తీరిన కమ్యూనిస్టులు, నేపాలీ కాంగ్రెస్ లాంటి వాటిని మట్టి కరిపించి ఈజ్ బికమింగ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేపాల్ అండి. యూత్ ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ నేపాల్ విషయం ఇండియాలో కూడా యూత్కి ఒక సంతోషంగా ఉంది. యూత్ ప్రాముఖ్యత ప్రజాస్వామ్యంలో పెరిగింది అనడానికి ఒక అద్భుత నిదర్శనం. ఈయన ప్రజాస్వామ్యవాది కాబట్టి నేపాల్ రాజ్యాంగం అమలు జరిగిద్దని ఆశిద్దాం, అన్నీ ఆశిద్దామని. ఇండియా నేపాల్ మధ్య ఒక అద్భుతమైన సంబంధాలు ఉండబోతున్నాయి. మోడీ ముందే ఈ విషయాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈయన పార్టీ కూడా ఇండియా సహకారం లభించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీ కమ్యూనిస్టులు, నేపాలీ కాంగ్రెస్, సిపియు, యుఎంఎల్ ఈ పార్టీలన్నీ ఒక ఇండియా నేపాల్ మధ్య కరప్షన్ పెరిగి ఇండియా చైనాల మధ్య తగవులు పెడుతూ బతికినాయి. కానీ ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్గా నేపాల్ని ఇండియాతో దగ్గర చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి.